Good morning, sir. भूर्भुवस्वः भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। धियो यो नः प्रचोदयात्। ॐ योगेन चित्तस्य पदेन वाचा ॐ योगेन चित्तस्य पदेन वाचा बलं शरीरस्य चैविद्यकेन बलं शरीरस्य चैवेद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनाम् मोपां करोत्त प्रवरं मुनीना पतञ्जलि प्राञ्जलि प्रणतोऽस्मि। अञ्जलिराञ्जलिरणतोऽस्मि। ॐ लोका समस्ता सुखिनो भवन्तु। ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री గురుభ్యో నమః. శక్తి ముద్ర ఐస్ ని క్లాక్ వైజ్ గా రొటేట్ చేద్దాం. అన్ని ఎడ్జీలను టచ్ చేస్తూ తల తిప్పకుండా కళ్ళు ఆర్పకుండా కనుగుడ్లు మాత్రం రొటేట్ చేయండి. అన్ని వైపులు టచ్ చేస్తూ రొటేట్ చేయాలి. పర్ఫెక్ట్ గా క్లాక్ వైజ్. 1 2 3 4 5 6. Same reverse anti-clockwise. 1 2 3 4 5 6. థర్డ్ ఐలో మసాజ్ చేద్దాం. గట్టిగా రిలాక్స్ చేయండి. అరచేతిలో వేడి కావాలి గట్టిగా ఎదుగుతారు. వేడిని కళ్ళ మీద ఉంచండి. సరే చెంపలో మేడం మసాజ్ చేసుకుంటాం. స్టాండ్. ఈరోజు మనం ఆసనం చేద్దాం. మొదటగా తాడాసన్. 2 చేతుల ఫింగర్స్ లాక్ చేయండి. గాలి బాగా పీల్చి బంధించి టోటల్ బాడీని కాళ్ళ వేల మీద పైకి నిలబెట్టించాలి. కాళ్ళ ముడి వేల మీద నిల్చోవాలి. అరచేతులు ఆకాశం వైపు చూడాలి. బాడీని బాగా పైకి సాగది. గబాయికి 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 పొట్ట లోపలికి లాక్కోండి. గమనించండి ఏం జరుగుతుందో చూడండి. సేమ్ సెకండ్ టైం ఇంకొకసారి చేయండి. గబాయికి 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 కాళ్ళ ముని వేళ్ళ మీద నిల్చోవాలి. స్టమక్ లోపలికి లాగాలి. స్టమక్ లో పెయిన్ వస్తుంది. వెన్నుపూసలో పెయిన్ అనిపిస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని గమనించండి. ఇంకోసారి చాలు. నెక్స్ట్ పార్శ్వ హస్తాసన్. గాలి పిలుస్తూ 2 చేతులు పైకి లేపి
గాలి వదిలేస్తూ కుడివైపును బాగా వంచాలి బాడీ. 1 వంచండి, ఇంకా ఇంకా వంచాలి, ఇంకా వంచాలి, ఇంకా వంచాలి. 2 నార్మల్. ఆపోజిట్ సైడ్ ఎడం వైపు. 3 వంచాలి బాగా, ఇంకా వంచాలి, ఇంకా వంచాలి. 4 సేమ్ ఇంకొకసారి. 1 2 3 4 చాలు. నెక్స్ట్ కటి చక్రాసన్. కాళ్ళు దూరం, 2 కాళ్ళ మధ్య 3 అడుగులు దూరం ఉంచండి. 2 చేతులు ముందుకు చాపండి. చేతులు ఛాతీ తల కుడివైపు నుంచి వెనక్కి తిప్పాలి, కాళ్ళు కదలకూడదు. ఫస్ట్ రైట్ సైడ్ 1 బాగా వెనక్కి తిరగండి. అపోజిట్ 2 ఇది ఫాస్ట్. 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రిలాక్స్. నెక్స్ట్ అర్ధచంద్రాసన్. సేమ్ కాళ్ళు దూరం, కుడి చేతి కుడి కాలు వెంబటే కిందకి తీసుకెళ్ళి నేల కాంచడం, ఎడం చేతి కూడా కుడి వైపు తీసుకొచ్చి నేల కాంచడం, తలని కుడి మోకాలు కాంచాలి, మోకాళ్ళు వంచుకుంటాం. ఫస్ట్ రైట్ సైడ్ 1 తలని కుడి మోకాలు కాంచే. 2 నార్మల్. ఆపోజిట్ సైడ్ 3 తలని ఎడం మోకాలు కాంచే. 4 ఇది ఫాస్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రిలాక్స్. నెక్స్ట్ సేమ్ ఇలానే త్రికోణాసన్. 2 కాళ్ళ దూరం, 2 చేతులు సైడ్ చాపండి. కుడి చేతితో ఎడం కాలు మడం పట్టుకోవడం, ఎడం చేతి పైకి తీసుకెళ్ళి ఎడం చేతి చూడాలి, మోకాళ్ళు ఉంచుకుంటాం. 1 పైన ఎడం చేతి చూడండి, బాడీ బాగా ట్విస్ట్ చేయండి. ఇంకా 2 నార్మల్. ఆపోజిట్ సైడ్ ఎడం వైపు. 3 పైన కుడి చేయి చూడాలి, ఇంకా ట్విస్ట్ చేయండి, ఇంకా ట్విస్ట్ చేయండి. 4 ఇది ఫాస్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రిలాక్స్. నెక్స్ట్ ఊర్ధ్వహస్తాసన్. 2 చేతులు సైడ్కి చాపండి. గాలి పిలుస్తూ ఎంత వీలైతే అంత వెనక్కి వాళ్ళడం, గాలి వదిలేస్తూ కొంచెం ముందుకు వంగి ఈ యాంగిల్లో క్లాప్స్ కొట్టడం. 2 చేతులు సైడ్కి సే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రిలాక్స్. నెక్స్ట్ ఉదరాకర్షాసన్. 2 కాళ్ళు దగ్గరకు తెచ్చుకోండి. అరికాళ్ళు మొత్తం నేల కాంచి పాదాల మీద కూర్చోండి, మొత్తం అరికాళ్ళు నేల కానిపోయింది. 2 చేతులు మోకాల మీద సపోర్ట్ తీసుకోండి. కుడి కాళ్ళని ఇలా సైడ్ కాల్ చేయడం, ఎడం కాలు ముందుకు తోసుకుంటూ పొట్టం లోపలికి లాగి కుడి చేత్తో ఎడం మోకాలు క్రాస్ చేసి ఛాతీ తల ఎడం వైపు నుంచి వెనక్కి తిప్పండి. బాగా తిరగాలి, ఇంకా తిరగాలి. ఏం జరుగుతుందో చూడండి. స్టమక్లో పెయిన్ వస్తుంది, ఎంత ఆయాసం వచ్చేస్తుందో గమనించండి. ఎక్కువసేపు ఉంచండి, భరించండి, కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. రిలాక్స్. చాలా స్లోగా నార్మల్కి వచ్చేద్దాం. సేమ్ ఆపోజిట్ సైడ్ వెడల్ కాళ్ళని ఇలా సైడ్ కాల్ చేయడం, కుడి కాళ్ళ ముందుకు తోసుకుంటూ పొట్టం లోపలికి లాగి ఎడం చేత్తో కుడి మోకాలను క్రాస్ చేసి ఛాతీ తల కుడి వైపు నుంచి వెనక్కి తిప్పండి. ఇంకా తిరగండి, ఇంకా తిరగండి. ఏం జరుగుతుందో చూడండి, గమనించండి, ఎక్కువసేపు ఉంచండి. ఎంత ఇబ్బందినైనా భరించాలి, తిరగాలి, ఇంకా ఇంకా తిరగాలి, ఇంకా తిరగాలి. స్టాండ్. నెక్స్ట్ మనం సూర్య నమస్కారాలు కలుపుదాం. 12 సూర్య నమస్కారాలు చేద్దాం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి, బాగా చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం ముద్ర. ఓం మిత్రాయ నమః. బ్రీత్ ఇన్. గాలి పిలుస్తూ బాగా వెనక్కి వాళ్ళిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ 2 కాళ్ళ దగ్గరికి, తల మోకాలకి, మోకాలు ఉంచకుండా పాదహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. Left leg back. Just to chest up. Ashwachacharanasan.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Just stop. కుడికాలు వెనక్కి బాడీ చేసే పర్వతాసన. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డం నేలకు ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ చేసే పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మేడం కాలు ముందుకి. జస్ట్ చెస్ట్ అప్. అశ్వచించడం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెస్ట్ అప్. కుడికాలు ముందుకి, తల మోకాలకి, మోకాలు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ బాగా వెనక వాళ్ళిపోయి ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కారం ముద్ర. నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం రవయే నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వెళ్ళిపోయి ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకానికి, మోకాలు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్. జస్ట్ చెస్ట్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెస్ట్ అప్. కుడికాలు వెనక్కి బాడీ చేసే పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు. ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ చేసే పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాల ముందుకి. జస్ట్ చెస్ట్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెస్ట్ అప్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాళ్ళిపోయి ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కారం ముద్ర. నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం సూర్యాయ నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాళ్ళిపోయి ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్. జస్ట్ చెస్ట్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెస్ట్ అప్. కుడికాలు వెనక్కి బాడీ చేసే పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాంచండి.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ షేప్ పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడగ్గా ముందుకి, జస్ట్ చెస్ట్ అప్, అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెస్ట్ అప్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పిలుస్తూ బాగా వెనక్కి వరకు ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం భానవే నమః. ఓం భానవే. బ్రీత్ ఇన్, గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాడుకోండి, ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, జస్ట్ చెస్ట్ అప్, అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెస్ట్ అప్. కుడికాలు వెనక్కి, బాడీ షేప్ పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాళ్ళ మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పిలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ షేప్ పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడల్కాల ముందుకి, జస్ట్ చెస్ట్ అప్, అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చెస్ట్ అప్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పిలుస్తూ బాగా వెనక వరకు ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ సెకండ్ పోర్షన్ చేద్దాం. ఓం ఖగాయ నమః. ఓం ఖగాయ నమః. బ్రీత్ ఇన్, గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాడుకోండి, ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, హ్యాండ్స్ అప్, అశ్వచంచలనాసన్. చేతులు పైకి లేపి నమస్కారం, ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ అప్. కుడికాలు వెనక్కి, బాడీ షేప్ పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాళ్ళ మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4,
6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ షేప్ పర్వతాసనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాల ముందుకి హ్యాండ్స్ అప్ అశ్వచంచరణాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ స్టాప్. కుడికాల ముందుకి తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి ఊర్ధ్వహస్తాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కారం ముద్ర నమస్కారాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం పూష్ణే నమః. పూష్ణే నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి ఊర్ధ్వహస్తాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాలు ముందుకి వెడంకాలు వెనక్కి హ్యాండ్స్ అప్ అశ్వచంచరణాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్ స్టాప్. కుడికాలు వెనక్కి బాడీ షేప్ పర్వతాసనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాంచండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి మోకాళ్ళు నేల కానుకూడదు ఆకాశాన్ని చూడాలి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ షేప్ పర్వతాసనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాల ముందుకి హ్యాండ్స్ అప్ అశ్వచంచరణాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్ స్టాప్. కుడికాల ముందుకి తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి ఊర్ధ్వహస్తాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర నమస్కారాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి ఊర్ధ్వహస్తాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్ హ్యాండ్స్ అప్ అశ్వచంచరణాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్ స్టాప్. కుడికాలు వెనక్కి బాడీ షేప్ పర్వతాసనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాంచండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి మోకాళ్ళు నేల కానుకూడదు ఆకాశాన్ని చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ షేప్ పర్వతాసనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాల ముందుకి హ్యాండ్స్ అప్ అశ్వచంచరణాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10. హ్యాండ్ స్టాప్. కుడికాలు ముందుకి తల మోకాళ్ళకి మోకాళ్ళు వంచకుండా పాదహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర నమస్కారాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం మరీచియే నమః. ఓం మరీచియే నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి తల మోకాళ్ళకి మోకాళ్ళు వంచకుండా పాదహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, హ్యాండ్స్ అప్, అశ్వచంచలనాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ స్టాప్. కుడికాలు వెనక్కి బాడీ షేప్ పర్వతాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. సాష్టాంగ నమస్కారం. మోకాలి మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల దాల్చండి. 1 2 3 4 5 6 7 8 9 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బాడీ షేప్ పర్వతాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. వెడంకాల ముందుకి, హ్యాండ్స్ అప్, అశ్వచంచలనాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్ స్టాప్. కుడికాల ముందుకి తల మోకాళ్ళకి మోకాళ్ళు వంచకుండా పాదహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర నమస్కారాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ మనం థర్డ్ పోర్షన్, లాస్ట్ పోర్షన్, 4 సూర్య నమస్కారాలు చేస్తాం. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, మోకాళ్ళు నేలకు ఆంచకుండా హ్యాండ్స్ అప్, అశ్వచంచలనాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్ స్టాప్. కుడికాలు వెనక్కి బాడీ షేప్ పర్వతాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. సాష్టాంగ నమస్కారం. మోకాళ్ళ మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాల్చండి. 1 2 3 4 5 6 7 8 9 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బాడీ షేప్ పర్వతాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. వెడంకాల ముందుకి, మోకాళ్ళు నేల కాంచకుండా హ్యాండ్స్ అప్, అశ్వచంచలనాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్ స్టాప్. కుడికాలు ముందుకి తల మోకాళ్ళకి మోకాళ్ళు వంచకుండా పాదహస్తాసన్. 1 2 3 4 5 6
గాలి పిలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం సవిత్రే నమః. ఓం సవిత్రియే నమః. బ్రీత్ ఇన్. గాలి పిలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, మోకాళ్ళు నేలకు ఆంచకుండా హ్యాండ్స్ అప్. అశ్వచంచరణాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ స్టాప్. కుడికాలు వెనక్కి, బాడీ ఏ షేప్, పర్వతాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. సర్పాసనం. గాలి వెలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బాడీ ఏ షేప్, పర్వతాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. వెడంకాల ముందుకి, హ్యాండ్స్ అప్, మోకాళ్ళు నేల కాంచకుండా అశ్వచంచరణాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ డౌన్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి పిలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం అర్కాయ నమః. ఓం అర్కాయ నమః. బ్రీత్ ఇన్. గాలి పిలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, మోకాళ్ళు నేల కాంచకుండా హ్యాండ్స్ అప్. అశ్వచంచరణాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ డౌన్. కుడికాలు వెనక్కి, బాడీ ఏ షేప్, పర్వతాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. సర్పాసనం. గాలి పిలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బాడీ ఏ షేప్, పర్వతాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. వెడంకాల ముందుకి, మోకాళ్ళు నేల కాంచకుండా హ్యాండ్స్ అప్. అశ్వచంచరణాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ డౌన్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి పిలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1 2 3 4 5 6 7 8 9 10.
గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం భాస్కరాయ నమః. ఓం భాస్కర. లాస్ట్ పోర్షన్ కసిగా చేయండి, బాగా వంచండి బాడీ. గాలి పిలుస్తూ బాగా వెనక్కి వాడుకోండి. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, మోకాళ్ళు నేల కాంచకుండా హ్యాండ్స్ అప్, అశ్వచరణాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ స్టాప్. కుడికాలు వెనక్కి, బాడీ ఏ షేప్, పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డం నేల కాంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి వెలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ ఏ షేప్, పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాళ్ళ మీద వెడంకాల ముందుకి, మోకాళ్ళు నేల కాంచకుండా హ్యాండ్స్ అప్, అశ్వచరణాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ స్టాప్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పిలుస్తూ బాగా వెనక్కి వాడుకోండి. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్ ఇన్ శాంతియాసన్. కంప్లీట్ రిలాక్స్. వెలుగులు పడుకోండి. కంప్లీట్ రిలాక్స్.
సరే లేచి కూర్చున్నాం. నెక్స్ట్ మనం ప్రాణాయామాలకు వెళ్ళిపోదాం. మొదటిగా భస్త్రికా ప్రాణాయామాలు చేద్దాం. నాలుకని పైన అన్నిటిని టచ్ చేసి ఉంచండి. నోటికి తాళం వేసేసేయండి. ముక్కుతోనే గాలి పీల్చాలి, ముక్కుతో గాలి వదిలేయాలి. ఫోర్స్గా పీల్చాలి, ఫోర్స్గా వదిలేయాలి. ఎక్కువసేపు పీల్చాలి, ఎక్కువసేపు వదిలేయాలి. చేతులు పైకి లేపితే గాలి పీల్చడం, చేతులకు నీటిస్తూ గాలి. సహజ భస్త్రిక. ఎంత ఫోర్స్గా చేస్తారో అంత బెనిఫిట్. సేమ్ స్లో. నెక్స్ట్ అబ్నార్మల్ కపాలభాతి. రెండు చేతుల్ని కాళ్ళ మీద సపోర్ట్ తీసుకోండి. రెండు కాళ్ళు ఇలా పైకి లేపి బాడీని వెనక్కి వాల్చి తల పైకి లేపి గాలి పెంచడం, తల కింద తీసిన గాలి అనడం బాగా ఫోర్స్గా. స్లో. నెక్స్ట్ సూర్యనాడి ప్రాణాయామం. వెడముక్కు మూసుకొని కుడిముక్కుతో పీల్చడం, కుడిముక్కుతో వదిలేయడం. బాగా ఫోర్స్గా పీల్చండి, ఫోర్స్గా వదిలేయండి. గట్టిగా చీలిపడండి. సేమ్. స్లో. నెక్స్ట్ చంద్రనాడి ప్రాణాయామం. దీనికి పోయి ఆపోజిట్. కుడిముక్కు మూసుకొని వెడముక్తో పీల్చడం, వెడముక్తో వదిలేయడం. బాగా ఫోర్స్ గట్టిగా చీలిపడే. సేమ్. స్లో. నెక్స్ట్ సుషుమ్నా నాడి ప్రాణాయామం. ఈ రెండు కలిపి చేయడమే. రైట్ విత్ అండ్ లెఫ్ట్ వితౌట్, లెఫ్ట్ విత్ అండ్ రైట్ వితౌట్. ముక్కులు మారుస్తూ పర్ఫెక్ట్ గా ఫోర్స్ గా. సేమ్. స్లో. రిలాక్స్. ముక్కులు క్లీన్ చేసుకోండి, కళ్ళు తెరుచుకోండి. ఏం జరిగిందో గమనించండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముక్కు రంధ్రాలంతా ఫ్రీ అయిపోయాయి, శ్వాసలు ఫ్రీగా ఆడుతున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉందో అబ్జర్వ్ చేయండి.
నెక్స్ట్ మనం ఈరోజు వేదన ప్రాణాయామం చేద్దాం. సూర్యవేది ప్రాణాయామం, చంద్రవేది ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ 2 కలిపి చేసేద్దాం, 3 కలిపి చేసేద్దాం. మొదటిగా సూర్యభేది ప్రాణాయామం. కుడిముక్కుతో నిదానంగా గాలి పీల్చడం, మెడముక్కుతో నిదానంగా గాలి వదిలేయడం, మళ్ళీ కుడిముక్కుతోనే పీల్చడం, వెడముక్కుతో వదిలేయడం, కుడిముక్కుతో పీల్చడం, వెడముక్కుతో వదిలేయడం. ఎంత నిదానంగా చేస్తే అంత బెనిఫిట్, ఎంత లాంగ్ చేస్తే అంత బెనిఫిట్. నిటారుగా కూర్చోండి, ఉంగర వేలు బొట్టన వేలు తెల్ల ముక్కులు మార్చండి, మధ్యలో 2 వేలు ఇలా ఫోర్ హెడ్ మీద సపోర్ట్ తీసుకోండి. కుడిముక్కతో నిదానంగా గాలిని ఎక్కువసేపు పీల్చండి. వెడముక్కుతో ఎక్కువసేపు వదిలేయండి. మళ్ళీ కుడిముక్కుతో పీల్చండి. వెడముక్కుతో వదిలేయండి. మళ్ళీ కుడిముక్కుతో పీల్చండి. ఇలా కంటిన్యూ. కళ్ళు మూసుకొని మీరు గమనిస్తూ చేస్తున్నట్లయితే బాగా గమనిస్తూ చేయండి. ఎక్కడ గమనించాలి అంటే వెన్నుపూస యొక్క చిట్ట చివరి ఎముక మలద్వారానికి ఒక 2 ఇంచుల పైన త్రికోణాకారంలో ఉంటుంది. తోక అవశేషం అంటాము. చూడండి, వెన్నుపూస యొక్క చిట్ట చివరి ఎముక మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదే శక్తి కేంద్రం. ఈ సృష్టిని నడిపించే శక్తి అక్కడే కేంద్రీకృతమైంది. దాన్నే కుండలిని శక్తి అంటాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ మీ మనసు లగ్నం చేసినట్లయితే అక్కడ వేడి జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పుట్టిన వేడి ఒళ్ళంతా ప్రవహిస్తుంది. గమనించండి, మీ బాడీ అంతా ఒక అగ్నిగోళం లాగా తయారైపోతుంది, ఒక నిప్పు కల్లులా తయారైపోతుంది. దాన్ని గమనిస్తూ చేయండి. మీ బాడీ ఎంత వేడెక్కుతుందో చూడండి. ఈ వేడి వల్ల స్కిన్కి సంబంధించిన అన్ని డిసీజెస్ పోతాయి. స్కిన్ మీద దురదలు రావడం, స్కిన్ మీద ర్యాషెస్ రావడం, స్కిన్ ఎర్రగా తయారవడం, అలానే స్కిన్ మీద పుండ్లు ఉండడం, ఇలాంటివన్నీ పోతాయి. అలర్జీస్ అన్నీ పోతాయి. చివరికి సోరియాసిస్ లాంటి ప్రాబ్లం కూడా పోతుంది. సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామాన్ని నాన్ స్టాప్గా 15 నిమిషాలుగా ప్రతిరోజు అలా ఒక 5 నెలలు చేయగలిగితే 5 నుంచి 6 నెలలు వాళ్ళకి సోరియాసిస్ మచ్చలు కూడా లేకుండా అంత ఉపయోగం ఉంది. దీనివల్ల అంత ఉపయోగం ఉంది కాబట్టి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎంత ఇబ్బందినైనా భరించి చేయండి. చూడండి ఎంత వేడెక్కుతుందో మీ బాడీ. గమనించాలి. ఎలా తెలుస్తుంది మీ బాడీ వేడెక్కుతుంది అని అంటే మీకు పట్టిన చెమట త్వరగా ఆరిపోతూ ఉంటుంది. గమనించుకోండి. అలానే మీ స్కిన్లో న్యాచురల్ గ్లో వచ్చేస్తుంది. సెంటీమీటర్ మందాన క్రీములు రాయక్కర్లేదు. ఈ వేడి వల్ల మీ స్కిన్లో న్యాచురల్ గ్లో వస్తుంది. మీరు వెలిగిపోతూ ఉంటారు, అంత చక్కగా కనిపిస్తారు. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. దాన్ని గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. ఎంత వేడెక్కుతుందో చూడండి. మీ బాడీ ఎంత బాడీ ఏడెక్కితే అంత మంది. మనం బంగారాన్ని ఆభరణాల కింద చేయాలన్నా వేడి చేసి మనకు కావాల్సిన రూపంలో తయారు చేసుకొని మళ్ళీ చల్లారుస్తాం. అలానే ఇప్పుడు మన బాడీని వేడి చేసి మనకు కావాల్సిన విధంగా మనం మన బాడీని తయారు చేసుకొని మళ్ళీ చల్లారు చేస్తాం. దాన్ని గమనిస్తూ చేయండి. ఎంత వేడెక్కుతుందో గమనించండి.
నెక్స్ట్ అలానే ఇప్పుడు వేడెక్కిన బాడీని చల్లార్చడం కోసం చంద్రవేది ప్రాణాయామం చేద్దాం. దీనికి రివర్స్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? ఎడముక్కుతో నిదానంగా గాలి పీల్చడం, కుడి ముక్కుతో నిదానంగా వదిలేయడం. ఎంతసేపు గాలి పీల్చామో అంతసేపు వదలాలి. మళ్ళీ ఎడముక్కుతోనే పీల్చడం, కుడి ముక్కుతో వదిలేయడం. ప్రతిసారి ఎడముక్కుతోనే పీల్చాలి, కుడి ముక్కుతోనే వదిలేయాలి. పర్ఫెక్ట్గా సేమ్. కుడి ముక్కు మూసుకోడు, ఎడముక్కుతో నిదానంగా ఎక్కువసేపు పీల్చాలి. ఎడముక్కు మూసుకొని కుడి ముక్కుతో ఎక్కువసేపు వదిలే. మళ్ళీ ఎడముక్కుతో పీల్చాలి. కుడి ముక్కుతో వదిలే. మళ్ళీ ఎడముక్కుతో పీల్చాలి. కుడి ముక్కుతో వదిలే. అలా కంటిన్యూ. కళ్ళు మూసుకోండి, గమనిస్తూ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తూ చేస్తున్నట్లయితే ఇందాక వేడెక్కిన భాగాలన్నీ కూడా చల్లారిపోతూ నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. దాన్ని గమనించండి. ఈ నార్మల్ టెంపరేచర్కి వచ్చే టైంలో ఆ ఏరియాలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. గమనించండి, దాన్ని గమనిస్తూ చేయండి. 104 ఫీవర్ ఉన్న వాళ్ళు కూడాను ఈ ప్రాణాయామాన్ని నాన్ స్టాప్గా ఒక 15 నిమిషాలు సేపు చేయగలిగితే వాళ్ళకి ఫీవర్ తగ్గిపోతుంది. పారాసెటమాల్ టాబ్లెట్ అక్కర్లేదు. ఏ టాబ్లెట్లు వాడని స్థితిలో మనం ఉండాలి. గమనించండి దీన్ని బాగా. మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే వాటరే మనకు మెడిసిన్ అవ్వాలి, కానీ వేరే టాబ్లెట్లు, వేరే ఇంజెక్షన్లు, వేరే సిరప్లు ఏమీ తీసుకోక్కర్లేదు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్డే మనకు మెడిసిన్. ఆ విధంగా మనం తీసుకోవాలి. ఏదైనా అతిగా తీసుకుంటే పాయిజన్ అయిపోతుంది. మన బాడీకి ఎంత కావాలో అంత తీసుకుంటే అదే మెడిసిన్. అదే మెడిసిన్ కింద పనిచేస్తుంది. దాన్ని గమనించుకోవాలి. ఎట్టి పరిస్థితులు ఆపకండి. చేయండి చేయండి చేయండి, గమనిస్తూ చేయండి. స్లోగా మీ బాడీ వెయిట్ తగ్గిపోయి నార్మల్ టెంపరేచర్ వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ చేయండి. స్లోగా నిదానంగా నార్మల్ టెంపరేచర్ వచ్చేస్తూ ఉంటుంది. గమనించుకోండి. పూర్తిగా లీనమైపోయి చేయండి. పూర్తిగా మీలో మీరు మమేకమైపోయి చేయండి. స్లోగా మీ బాడీ అంతా నార్మల్ టెంపరేచర్ వచ్చేసింది. మీ బాడీని అంతా ఒకసారి వేడి చేసి లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని బయటకు పారద్రోలేసి మళ్ళీ స్లోగా కూల్ చేసేస్తూ ఉన్నాం. నార్మల్ టెంపరేచర్కి వచ్చేసింది మీ బాడీ. రిలాక్స్. నెక్స్ట్ మనం అనులోమ విలోమ ప్రాణాయామం పర్ఫెక్ట్గా చేద్దాం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేద్దాం. ఎలా ఉంటుంది? కుడి ముక్కుతో నిదానంగా ఎక్కువసేపు పీల్చడం, ఎడమ ముక్కుతో నిదానంగా
ఎక్కువసేపు వదిలేయడం, మళ్ళీ వదిలేసిన ముక్కుతో ఎక్కువసేపు పీల్చడం, ఆపోజిట్ ముక్కుతో ఎక్కువసేపు వదిలేయడం, మళ్ళీ వదిలేసి ముక్కుతో పీల్చడం, ఆపోజిట్ ముక్కుతో వదిలేయడం, వదిలేసి ముక్కుతో పీల్చడం, ఆపోజిట్ ముక్కుతో వదిలేయడం. నిటారుగా కూర్చోండి, ఉంగరం వేలు బొట్టను వేలతో ముక్కలు మార్చండి, మధ్యలో 2 వేలు ఫోర్ హ్యాండ్ మీద సపోర్ట్ తీసుకోండి, మోచేతిని సైడ్ ఉంచండి, చేయి నొప్పి అనిపిస్తే చేయి మార్చుకోండి, పర్వాలేదు. కళ్ళు మూసుకొని గమనిస్తూ చేయాలి, ఎట్టి పరిస్థితులు ఆపాలి. ఇక్కడ మీరు కళ్ళు మూసుకొని గమనిస్తూ చేస్తున్నట్లయితే గాలి పీల్చేటప్పుడు ఏదో తెలియని శక్తి మీలోకి వెళ్తూ ఉంటుంది, గాలి గమనించండి. గాలి బయటకు వదిలేటప్పుడు మీ బాడీ లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మీ బాడీలో ఉన్న చెడు లక్షణాలన్నీ గాలి రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని గమనిస్తూ చేయండి. ఈ ప్రాణాయామం వల్ల మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ పర్సెంట్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోతుంది. మన బాడీలో ఎంత ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయి అనేది మన హిమోగ్లోబిన్ పర్సెంట్ చెప్తుంది. ఆడవాళ్ళకి మ్యాక్సిమం 13% దాకా గన హిమోగ్లోబిన్ పర్సెంట్ ఉంటే వాళ్ళకి ఏ జబ్బులు రావు. మగవాళ్ళకి 16% ఉండాలి. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ పర్సెంట్ అంత ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. దాన్ని పెంచాలి అంటే ప్రాణాయామం ఎక్కువ చేయాలి. గమనించుకోండి దాన్ని. అలానే మనం ఇన్ని ఆసనాలు ఇన్ని ప్రాణాయామాలు చేసి డైట్ మెయింటైన్ చేయకపోతే మనం చేసిందంతా కూడా వ్యర్థమైపోతుంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి డైట్ను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేద్దాం. మనం చూడండి, మనకు ఇచ్చే డైటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం తీసుకునే డైట్ వల్లనే ఆరోగ్యం వస్తుంది, అలానే ఆరోగ్యం పాడైపోతుంది. దాన్ని కరెక్ట్గా తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది, బ్యాలెన్స్ లేకుండా తీసుకుంటే అనారోగ్యం వస్తుంది. కాబట్టి డైట్ని ఎలా మెయింటైన్ చేయాలి? ప్రతిరోజు మార్నింగ్ ఒక పిడికిడు మొలకలు తినండి. ఆ మొలకలు తయారు చేసుకోండి మీరే, బయట కొనకండి. ఎలా తయారు చేసుకుంటారు? వేరుశనగపప్పు కానివ్వండి, ముడిపెసలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, లేదా ముడి శనగలు కానివ్వండి, ఏదో ఒకటి ఒక ఐటమ్ ఒక పిడికిడు నీళ్ళల్లో నానబెట్టండి మార్నింగ్. రాత్రి ఆ నీళ్లు తీసేసి గిన్నెలో పక్కన ఉంచేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అది చిన్న మొలక వస్తుంది, అది తినేయడం, మళ్ళీ ఇంకొక ఐటమ్ నానబెట్టుకోండి. అంతే. ఇలా సింపుల్గా మీరు తయారు చేసేసుకోవచ్చు. అలానే ఒక క్యారెట్ బాగా మింగేసేయండి. క్యారెట్ దొరకకపోతే తినగలిగే వెజిటబుల్స్, పచ్చికూరగాయలు ఏ ఒకటి తినేయండి. చివరికి కాకరకాయ కూడా నవిలి మింగేసే స్థితికి మనం రావాలి. అలానే 4-5 ఖర్జూర పళ్ళు తినండి. ఖర్జూర పళ్ళలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. 4-5 ఖర్జూర పళ్ళు తినండి. ఒక గ్లాస్ పాలు తాగేయండి. ఆవు పాలు తాగగలిగితే శ్రేష్టమైంది, దొరకకపోతే వేడి పాలే, అది కూడా వేడి చేసుకొని చల్లార్చుకొని తాగేయడమే, అంతే. దానిలోకి ఏమి చక్కెర వాడండి. ఒకవేళ అలా తాగలేకపోతే బెల్లం వాడండి. మంచి బెల్లం తెప్పించుకోండి, బెల్లం వాడండి. అంతే, టిఫిన్ అయిపోయింది, వేరే టిఫిన్ అక్కర్లేదు. అలానే లంచ్ ఎలా చేస్తాం? 2-3 పుల్కా కానీ, రోటీ కానీ, చపాతీ కానీ మైదా పిండి కలవకుండా తీసుకోండి. అది కూడా చూడండి ఎలా ఉంది. గోధుమ పిండి వాడచ్చు, జొన్న పిండి వాడుకోవచ్చు, సజ్జల పిండి వాడుకోవచ్చు, రాగి పిండి వాడుకోవచ్చు. ఎన్ని ఉన్నాయో చూడండి. దానిలోకి ఎక్కువ ఆకుకూరలు, పప్పుకూరలు వేసుకొని ఒకవేళ ఫ్రైతో తినాలనిపిస్తే కరిగిన ముక్కల్ని, కూరగాయల ముక్కల్ని ఉడకబెట్టి నీళ్లు పిండేసి జస్ట్ పోపు పెట్టుకోవాలి, తాలింపు పెట్టుకోవాలి, అంతే. ఆ ఫ్రై కానీ తింటే నో ఇష్యూ, హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఫ్రైలు అంటే ఏం చేస్తున్నాం? కరిగిన ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి తింటాం. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయడం,
దాని మీద కాస్త ఉప్పు కారం చల్లేసి తిని అయిపోయింది. ఆయిల్ మొత్తం ఎక్కడికి వెళ్తుందో గమనించుకోండి. మన తాతల కాలంలో మీరు చూసినట్లయితే ఇంటిల్ల పాది కలిపి ఒక 1/2 లీటర్ వాడేవాడు నెలంతా కలిపి ఆయిల్, మ్యాక్సిమం లీటర్. ఇప్పుడు మనం అదే ఇంటిల్ల పాదికి 10 లీటర్లు వాడుతున్నాం. అప్పుడు పెద్ద కుటుంబం, ఇప్పుడేమో ఓన్లీ నలుగురి ఇంట్లో, నలుగురికి నెలకు 10 లీటర్లు వాడితే ఒక్కొక్క మనిషి నెలకి 2.5 లీటర్ ఆయిల్ వాడుతుంది. ఈ 2.5 లీటర్ ఆయిల్ ఏమైపోతుంది, మన బాడీలో చేరిపోయి నిలవ ఉంటుంది. అదే కొలెస్ట్రాల్ ఫ్యాట్. కాబట్టి ఆయిల్ పూర్తిగా తగ్గించేసాయి, పూర్తిగా మానేసినా పర్లేదు. మనకు కావాల్సిన ఆయిల్ మనం ఉదయాన్నే వేసుకుంటున్న చట్నీల్లో దొరికేస్తుంది. అలానే డిన్నర్ ఎలా చేస్తాం, ఓన్లీ ఫ్రూట్స్, 2-3 రకాల ఫ్రూట్స్ తినేయండి డిన్నర్ అయితే. ఈ డైట్ ని కానీ ఎవరైతే కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారో వాళ్ళు చాలా త్వరగా హెల్దీ ఎదుగుతారు, లావు ఉన్న వాళ్ళు లావు తగ్గుతారు. డైట్ మెయింటైన్ చేయకుండా రిజల్ట్స్ రమ్మంటే ఎట్టి పరిస్థితిలో కూడా రావు. దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఈ డైట్ మెయింటైన్ చేయడం ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ ఎవరు చేస్తారని అనుకుంటే కనీసం ఇప్పుడు తినే ఫుడ్ లో 50% ఫుడ్ తగ్గించేసేయండి, మారు పెట్టించుకోకండి. ఇది మినిమం మెయింటైన్ చేయాలి. అలానే ఈ డైట్ తో పాటు మన బాడీకి వాటర్ ను కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. వాటర్ ని ఎలా ఇస్తాం, రోజుకి మినిమం 4 లీటర్ వాటర్ తాగండి. మ్యాక్సిమం మీ ఓపిక, మీ బాడీ ఎంత సపోర్ట్ చేస్తే అంత. అది కూడా ఎలా తాగాలి, భోజనానికి ముందు 1 గంట సేపు, భోజనం తర్వాత 1 గంట సేపు, భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకూడదు. భోజనం అంతా అయిపోయిన తర్వాత 1 గ్లాసు నీళ్ళు తాగండి గొంతు క్లీన్ అవడం కోసం. టోటల్ గా 4 నుంచి 7 లీటర్ల వాటర్ తాగండి. ఒకేసారి 1 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ తాగకండి, ఎక్కువ సార్లుగా తాగండి. మీరు నేను చెప్పిన డైట్ ని కానీ మీరు ఫాలో అయ్యారనుకోండి, రోజుకి ఎంత కలిపితే మ్యాక్సిమం 1/2 kg ఫుడ్ తీసుకుంటాం. 1/2 kg ఫుడ్కి 7 రెట్లు 3.5 లీటర్ వాటర్ తాగాలి. అందుకే 4 నుంచి 7 లీటర్లు అంటున్నాను చూడండి. అదే మీరు 1 kg ఫుడ్ తిన్నారనుకోండి, రోజంతా కలిపి 1 × 7 లీటర్లు వాటర్ తాగాలి. మీరు తీసుకునే ఫుడ్ను బట్టే వాటర్ క్వాంటిటీ ఉండాలి. మీరు తీసుకునే ఫుడ్కి 7 రెట్లు వాటర్ తాగాలి. ఇది ఆరోగ్యవంతమైన లక్ష్యం. అలానే మన బాడీకి అవసరం లేని పదార్థాలను బాడీకి ఇవ్వకండి. ఏంటి అవసరం లేని పదార్థాలు అంటే, పొగ తాగడం, మందు తాగడం, పాన్పరాగ్ గుట్కాలు వేసుకోవడం, మత్తు పదార్థాలు సేవించడం, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ తాగడం. ఇవి మన బాడీకి అక్కర్లేదు. వీటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాటి ప్లేస్లో న్యాచురల్ డ్రింక్స్ తీసుకోండి. కొబ్బరి బొండాలు కానివ్వండి, అలసట మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, బార్లీ వాటర్, ఇలాంటివి తీసుకోండి. మన తాతల రోజుల్లో మనం కానీ చూసినట్లయితే ప్రతి ఇంట్లో మజ్జిగ లేని ఇల్లు ఉండదు. ఈ రోజు మీరు చూసినట్లయితే ఏ ఇంట్లో మజ్జిగ దొరకదు. మజ్జిగ అమృతం. మీరు పెరుగుని చిలికేసి 4 గింతలు వాటర్ పోసి పలుచగా తయారు చేసుకొని దానిలో కాస్త పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, తగినంత సాల్ట్ వేసుకొని తాగుతుంటే ఎంత అమృతంలా ఉంటుంది. అదే మనం మజ్జిగ పోసుకుని అన్నంలో కలుపుకొని తింటాం. ఇప్పుడు అన్నంలో మజ్జిగ పోయింది, అంత పెరుగు మంచిది కాదు. అలానే బంధువులు ఎవరైనా వస్తే మనం ఆ పూర్వ రోజుల్లో నిమ్మకాయ నీళ్ళు కలిపించేవాళ్ళం. ఈరోజు ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ డ్రింక్ ఇచ్చేస్తున్నారు, పురుగుల మందుని ఇస్తున్నారు, స్లో పాయిజన్. ఇక మనకు ఆరోగ్యాలు రమ్మంటే ఎలా వస్తాయి, గమనించుకోండి. దాన్ని వెన్న తీసేసిన మజ్జిగ తాగాలి, అది చాలా మంచిది. అలానే టైం చాలా విలువైంది, ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. మన లైఫ్ లో 1 సెకండ్ జరిగిపోయినా అది ఇంకా తిరిగి రా. అయిపోయిన టైం అయిపోయింది. ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి, వేస్ట్ చేసుకోకండి. ఎలా సద్వినియోగం చేసుకున్నా, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి, ఆధ్యాత్మిక జ్ఞానం
జ్ఞానాన్ని పెంచుకోండి. సద్గురుల జీవిత చరిత్రలు చదవండి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఆచరించిన దాన్ని మనం పాటించాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడాను ఆచరించి అనుభవించి తెలుసుకోవాలి. అనుభవ జ్ఞానమే జ్ఞానం. అనుభవించి తెలుసుకున్నదే జ్ఞానం. మీ కళ్ళతో చూసింది, విన్నది, చదివింది ఇదంతా విజ్ఞానమే. అనుభవం ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్తాను, గమనించుకోండి. నేను పుస్తకాల్లో చదువుతాను, పంచదార తెల్లగా ఉండును, పంచదార తీయగా ఉండును ఇది చదివాను. పంచదార తీయగా ఉండును అని నేను చదివితే పంచదారలో ఉన్న టేస్ట్ నాకు ఎలా తెలుస్తుంది? అదే ఒక్క స్పూన్ పంచదార నోట్లో వేసుకుంటే పంచదారలో ఉన్న తీపిదనం నాకు తెలుసుకుంది. దానికి అది చదవక్కర్లేదు. అప్పుడు నేనే 100 పుస్తకాలు రాస్తాను. అది అనుభవం అంటే. చదవడం, జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోవడం వేరు, మనసు ద్వారా అనుభవించడం వేరు. కాబట్టి ప్రతి దాన్ని అనుభవించి తెలుసుకోండి. మీరు చూసింది, చదివింది, విన్నది అంతా కూడా మీ బాడీకి అప్లై చేసుకొని అనుభవించి తెలుసుకోవాలి. ఈ అనుభవ జ్ఞానమే జ్ఞానం అంటే. అనుభవించి తెలుసుకున్న దాన్నే జ్ఞానం అంట. ఆ జ్ఞానాన్ని పొందండి. నెక్స్ట్ కొద్దిసేపు మెడిటేషన్ చేసి క్లాస్లో వచ్చేస్తాం. అందరు కంఫర్ట్ పొజిషన్లో కూర్చోండి. మీకు ఎక్కడ పెయిన్ లేని విధంగా కూర్చోండి. వెన్నుపూస నిటారుగా ఉంచండి. చేతులు ఏదో ఒక ముద్ర ఉంచండి. జెంట్లీగా ఐస్ క్లోజ్ చేసి లాంగ్ బ్రీత్ ఇన్, లాంగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఆ పీల్చే గాలిని, వదిలే గాలిని గమనిస్తూ ఆ శ్వాసలో లీనమైపోండి. ఆ శ్వాస మీరు అయిపోండి. ఈ శరీరం కాదు మీరు. ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆ శ్వాసలు మీరే. దాన్ని గమనించుకోండి. ఈ శరీరం మీరు కాదు. ఈ శరీరాన్ని నడిపిస్తున్నది మీరు. ఈ శరీరం మీది, కానీ మీరు కాదు. మీరెవరు అంటే ఈ శరీరాన్ని నడిపిస్తున్నది మీరు. దాన్ని గమనించండి. కంప్లీట్గా మీలో మీరు లీనమైపోండి. ఎప్పుడైతే అలా కళ్ళు మూసుకొని ఆ శ్వాసలో మీరు లీనమైపోతారో అప్పుడు ఏదో తెలియని ఆనందం, అదేంటో తెలియదు. ఆహా, ఎంత హాయిగా ఉందో, ఇలానే ఉండిపోతే బాగుండే అనిపించేంత ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. మీ మనసు కుదుట పడుతుంది. ఇక్కడ పరుగులు తీయడం మానేస్తుంది. నిదానంగా చలన రహిత స్థితికి వచ్చేస్తుంది. ప్రశాంతం అయిపోతుంది. మీ మనసు మొత్తం ప్రశాంతమైపోతుంది. అలజడి లేని జీవితాన్ని ఇక్కడ మీరు అనుభవిస్తున్నారు. గమనించుకోండి. ఇక్కడ ఏ బాధలు ఏమీ లేదు. ఎటువంటి అలజడి లేదు. అన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. ఏం కాదు పని, ఏమవుతుందట, ఏమైతే అది చూద్దాం, ఏమవుతుందో ఫేస్ చేద్దాం అనే మనస్తత్వం ఇక్కడ డెవలప్ అయింది. గమనించుకోండి. మనం స్ట్రాంగ్గా ఉంటే చాలు. మనల్ని ఎవ్వడు ఏమీ చేయలేదు. మనం అది వదిలేసి వాడు నన్ను ఎటు చేశాడు, ఇది ఇటు చేశాడు, వాడు ఎలా చేయకపోతే బాగుండే, ఇది ఇలా చేయకపోతే బాగుండే, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అవన్నీ ఏవి ఉండవు. ఎవ్వరు నీకు సపోర్ట్ చేయరు. ఎందుకు చేయాలట? నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకో. దోమలు కుడితే దోమలు
జబ్బులు వస్తున్నాయని దోమలు చంపేయడం కాదు. ఎన్ని దోమలు కుట్టినా నీకేమి కాని విధంగా నువ్వు తయారవు. అంతేకాని దోమలను చంపేయడం కాదు పరిష్కారం. ఎన్ని దోమలు కుట్టినా నీకేం కాదు, అలా నువ్వు తయారవు. ఆ విధంగా నీ మనసుని దృఢంగా తయారు చేసుకో. అన్నింటికీ కారణం మనసే కాబట్టి ఆ మనసును నువ్వు కానీ దృఢంగా చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీకు సాధ్యం కాదంటూ ఏది దాన్ని గమనించండి. ఈ సృష్టిని నడిపిస్తున్నది నువ్వే. ఈ శరీరాన్ని ఏదైతే నడిపిస్తుందో ఈ సృష్టిని నడిపిస్తున్నది అదే. ఎందుకంటే ఈ శరీరం యొక్క బాహ్య రూపమే సృష్టి. ఈ శరీరాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే సృష్టి మొత్తం అర్థమైపోతుంది. ఈ శరీరాన్ని ఏదైతే నడిపిస్తుందో అదే ఈ సృష్టిని కూడా నడిపిస్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని నడిపిస్తున్న శ్వాసని, ఆ శ్వాసే ఆత్మ, ఆత్మే పరమాత్మ. ఆ పరమాత్మే సృష్టిని నడిపిస్తుంది. శ్వాసే మనసు, మనసే ఆత్మ, ఆత్మే పరమాత్మ. గమనించండి. శ్వాస కంట్రోల్లో తెచ్చేసుకుంటే మనసు కంట్రోల్లోకి అయిపోతుంది. గమనించుకోండి. అందుకే శ్వాసే మనసు, ఈ మనసే ఆత్మ అంటే ఆత్మే పరమాత్మ. దాన్ని అర్థం చేసుకోండి. కాబట్టి పరమాత్మను చేరుకోవాలి అంటే శ్వాసను నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. శ్వాసను ఎప్పుడైతే నీ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటావో ఆ పరమాత్మలో లీనమైపోతావు. గమనించుకోండి. తండ్రి తీరా లీనమైపోయింది. తండ్రి తీరా ఆనందించాడు. ఎంత ఆనందమో గమనించుకోండి. మన శరీరాన్ని దేవాలయం కింద భావించి మనలో ఉన్న ఆత్మనే, పరమాత్మనే దైవం కింద భావించి ఈ శరీరం అనే దేహంలో ఆ దైవాన్ని ప్రతిష్ఠించండి. దేవాలయాన్ని ఎలా అయితే మనం ప్రతిరోజు శుభ్రంగా శుభ్రంగా ఉంచుకుంటామో ఈ శరీరాన్ని కూడా ఈ శరీరం చేత అర్థమైన పనులన్నీ చేయించకుండా ఈ శరీరం చేత అన్ని రుచికరమైన మంచి పనులు చేయించడం అలవాటు చేసుకోండి. ఈ శరీరంలో ఆ దైవాన్ని చూసుకోండి లోపల. అప్పుడు ఇంకా మీరు బాహ్య పూజ అక్కర్లేదు. ఇక మీరు ఇన్నర్ పూజ చేయగలిగితే బాహ్య పూజ అక్కర్లేదు. ఇన్నర్ పూజ చేసుకునే వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే నేనే దైవం అనే భావనలో చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి దైవానికి తేడా లేని స్థితిలో వాళ్ళు ఉంటారు. బాహ్య పూజ చేసేవాళ్ళు గమనించండి, నేను వేరు, దేవుడు వేరు, పరమాత్మ వేరు అనే భావనలో చేస్తారు. వాస్తవానికి పరమాత్మ నువ్వు వేరు కాదు, నువ్వు ఒకటే. పరమాత్మ యొక్క స్వరూపం నువ్వే. గమనించుకోండి. ఇంత ఆనందాన్ని ఇచ్చే ఈ ధ్యానాన్ని ప్రతిరోజు ఇంటి దగ్గర మినిమం ఎన్ని ఆలోచనలు వచ్చినా పర్వాలేదు, ఎంత పర్లేదు, ఒక గంట సేపు కళ్ళు మూసుకుని కూర్చోతే అలా మీరు ఒక్క మండలం రోజులు చేయండి. లైఫ్ అద్భుతమయమైపోతుంది, ఆనందమయమైపోతుంది. అలారం పెట్టుకోండి. గంట తర్వాత మోగేలాగా అలారం మోగేదాకా నేను కళ్ళు తెరవకూడదు అని అనుకోని కూర్చోండి. కదలండి, మెదలండి, ఏమైనా చేయండి, కానీ కళ్ళు తెరవకండి. అలా ఒక్క 41 రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి.
తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. ప్రాక్టీస్ చేయకుండా ఇదంతా చేయకుండా రిజల్ట్స్ రమ్మంటే రావు. ఇబ్బందులు పడాలి, కింద మీద పడాలి, నీ అంతటి నువ్వు తెలుసుకోవాలి, సాధించాలి. అంతేకాని అబ్బా ఇవన్నీ ఎవరు చేస్తారులే అనుకుంటే రిజల్ట్స్ కూడా వీళ్ళకి ఎందుకు వెళ్ళాలి ఆ రిజల్ట్స్ అనుకుంటాయి. కాబట్టి సాధన చేయండి, ఎట్టి పరిస్థితులు ఆపదు. మీరు ఎంత ఎక్కువసేపు సాధన చేస్తూ ఉంటే మీరు అంత అభివృద్ధిలోకి వెళ్తారు. ఇక్కడ అభివృద్ధి అంటే సంపద కాదు, మనీ కాదు, అంత ప్రేమను మీరు పొందుతూ ఉంటారు. ఎంత సాధన చేసే కొద్దీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైంది, మీ మీద అభిమానం ఎక్కువైంది. అప్పుడు అందరూ ఉన్నతిని కోరుతూ ఉంటారు. గమనించుకోవాలి. రెండు చేతుల మీద చేయండి, అరచేతుల్ని కళ్ళ మీద ఉంచండి, అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నమస్కార ముద్ర. ఓం సహనావతు సహనావతు సహనౌ భునక్తు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సుఖినో భవంతు. సమస్తం సన్మంగళాన్ని భవంతు. సన్మంగళాని భవంతు. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, అతిథిదేవో భవ, సమస్త ప్రకృతి దేవో భవ. సమస్త ప్రకృతి దేవో భవ. ఓం త్రయంబకం యజామహే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకిమివ బంధనాత్ ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్. మృత్యోర్మక్షీయమామృతాత్. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం ప్రణామ తత్తుల్యం రామనామ వరాననే. రామ నామ వరాననే. బాయ్. థ్యాంక్ యూ.